ప్రఖ్యాతిగాంచిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఒక ఘోరమైన సంఘటన వెలుగు చూసింది. అందాల పోటీల విజేత మిస్ వెనిజులా ఆండ్రీడెల్ వాల్ పై ఆమె పర్సనల్ సెలబ్రిటీ స్టైలిష్ జియోవన్నీ లగునా కత్తెరతో ఘోరంగా దాడి చేశాడు. గ్లామర్ ప్రపంచానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కేన్స్ వేదికగా ఇలాంటి క్రూరమైన దాడి జరగడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. హోటల్ రూమ్ లో ఏం జరిగింది? ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మిస్ వెనిజులా ఆండ్రీడెల్ వాల్ అక్కడకు చేరుకున్నారు. ఇక రెడ్ కార్పెట్ పై మెరిసేందుకు హోటల్ రూమ్ లో మేకప్ టైలింగ్ చేసుకుంటున్న సమయంలో ఆమెకు స్టైలిస్ట్ జియోవన్నీ లగునాకు మధ్య ఏదో విషయంలో గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో లగునా ఒక్కసారిగా ఆమెపై భౌతిక దాడికి దిగాడు. కత్తెరతో ముఖంపై దాడి. కేవలం మాటలతో ఆగకుండా స్టైలింగ్ కోసం చేతిలో ఉన్న కత్తెరతో ఆండ్రీడెల్ వాల్ ముఖంపై లగునా దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా కొట్టాడు. ఇక ఈ దాడిలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మరకలతో ఉన్న తన ముఖాన్ని ఆండ్రీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. నిందితుడు ఎవరో తెలుసా? ఈ దాడికి పాల్పడిన జియోవన్నీ లగునా సాదాసీదా వ్యక్తి కాదు. లాటిన్ అమెరికాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ స్టైలిస్ట్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది. ఇక ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, మోడళ్లకు ఇతను స్టైలిస్ట్ గా వర్క్ చేశాడు. అంత పేరున్న సెలబ్రిటీ స్టైలిస్ట్ ఒక పబ్లిక్ ఈవెంట్ లో ఇలా కత్తెరతో దాడి చేయడాన్ని ఫ్యాషన్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తుంది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు ఆండ్రీ డెల్ వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫ్రెంచ్ అధికారులు వెంటనే యాక్షన్ లోకి దిగారు. హోటల్ రూమ్ కు చేరుకుని నిందితుడు జియోవన్నీ లగునాను అరెస్ట్ చేశారు. ఇక అసలు వారిద్దరి మధ్య అంత గొడవ జరగడానికి గల కారణాలేంటి? ఎంతలా కోపం రావడానికి గల అసలు విషయాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అందాల వేదికపై మెరిసిపోవాల్సిన ఒక మోడల్ ఇలా రక్తపు గాయాలతో కనిపించడం అందరినీ షాక్ గురిచేసింది. స్టైలింగ్ రూమ్ లో సెలబ్రిటీల భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలను రేకెత్తిస్తుంది. మరి ఈ కేసులో ఫ్రెంచ్ పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.